ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన ఘనమైన నామంలో ఈ వాక్యం ఉంటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలవంచినట్లయితే. మహాగణుడా, పరిశుద్ధుడైన మా తండ్రి, సకల ఆశీర్వాదములకు సమస్త దీవెనలకు కారణభూతుడా, ఈరోజు నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నీ వాక్యాన్ని మేము ధ్యానించుండగా ఆత్మ సంగములతో చెప్పు మాట చెవు గలవాడు వినుగాక నువ్వు చెప్పే మాట ప్రకారంగా నీ మాటను మేము తీసుకుని మా జీవితాలను సరి చేసుకునే ధన్యత మీరు మాకు అనుగ్రహించమని, మరి యొక్క లెంట్ సందర్భముగా ఈ శ్రమ దినాల్లో మేము తీసుకున్నటువంటి మాట, నేను మీరు తెలియపరుస్తున్నటువంటి ఆజ్ఞలు నీ భక్తులైన వారు ఎలా వాటిని గైకున్నారు, ఎలా వారు మీరారు అనే కొన్ని సత్యాలను మేము ధ్యానించుండగా నీ ఆజ్ఞ ప్రకారంగా జీవించే ధన్యత మీరేమందరికి అనుగ్రహించమని యేసయ్య పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం మా యెహోవా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట, సృష్టిలో మొట్టమొదటి మానవుడు ఎవరు అనేది మనం చూసినట్లయితే ఆదాము. ఆదాము అనే మాటకు అర్థం ఏంటంటే మనిషి అని అర్థం. ఈ యొక్క ఆదామును మొట్టమొదటి మనిషి అని ఇస్లామిక్ నమ్ముతారు. అలాగే యూదా మతము కూడా ఆదామునే మొట్టమొదటి మానవుడిగా వారు కొలుస్తారు, నమ్ముతారు, వింటారు, దాన్ని గ్రహిస్తారు, ఖచ్చితంగా నమ్మి తీరుతారు. దేవుడైన యెహోవా మానవుణ్ణి తన పోలికలో సృష్టించుకున్నాడు ఆయన యొక్క పోలికలో. ఈరోజు మన యొక్క వాక్యాంశంగా మనం తీసుకుంటేనండి, యెహోవా ఆదామునకు ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఏమై ఉన్నాయి అనేది మనం చూసినట్లయితే, ఆ ఆజ్ఞ ప్రకారంగా జీవించాడా లేదా ఆ ఆజ్ఞ ప్రకారంగా జీవించలేదా మనం చూసినట్లయితే మనందరికీ తెలిసిందే. అయినప్పటికీ కూడా దేవుడైనటువంటి యెహోవా ఇచ్చిన ఆజ్ఞలు ఏంటనేది మరలా ఒకసారి మనం రీక్యాప్ చేసుకొని మనం బలపడదాం. అలాగే దేవుని యొక్క మాటకు మనం లోబడి ఉండే విధంగా, ఎందుకంటే మన పూర్వీకులను మనం చూసి వారు దేవుని యొక్క బాటలో నడిచారా లేదంటే మీరారా, నడుస్తే వారి యొక్క జీవితాన్ని దేవుడు ఎంతగా హెచ్చించాడు, నడవకపోతే వారిని ఎలా దేవుడు శిక్షించాడనే కొన్ని సత్యాల ద్వారా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మనం కట్టుకోవడానికి ఈ మాటలన్నీ కూడా మనకి ఎంతో ఉపయోగకరం అండి. కాబట్టి మనం వినాలి, అలాగే ఈ మాటల ప్రకారంగా మనం జీవించాలి. ఎందుకంటే వినుట ద్వారా విశ్వాసము కలుగుతుంది కనుక, వినే మాట ప్రతి మాట కూడా క్రీస్తుని గురించిన మాటే ఉండాలి కనుక ఆ మాటలే మనం ధ్యానించుకుంటున్నాం. ఈ ధ్యానిస్తున్న మాటలు మన జీవితానికి దేవుడు ఎంతగానో ఒక గొప్ప ఉద్యమాన్ని కలిగిస్తారు. అయితే ఆదాముకు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఏంటి అని మనం చూసినట్లయితే, ఆదికాండము 1వ అధ్యాయం 28వ వచనంలో కొన్ని విషయాలు మనం చూస్తాం. 3 విషయాలు ద్వారా ఆదాముతో మాట్లాడారు. ఈ 3 విషయాలు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఏమనంటే, దేవుడు సమస్త సృష్టిని సృజించిన తర్వాత ఆ సృష్టి మీద అధికారాన్ని చలాయించడానికి దేవుడు ఆయన స్వరూపంలో మానవుని చేసుకున్నాడు. ఆ మానవునికి ఒక మనిషిని చేసుకున్నాడు. ఆ మనిషే ఆదాము. ఆదాముకు గాఢ నిద్ర కలిగజేసి ఆదాము నుండి ప్రక్కటెముక తీసి స్త్రీనుగాను దేవుడు సృజించి వారికి సృష్టి మీద సర్వ అధికారాలు ఇచ్చినట్లుగా మనము ఆదికాండంలో మనం చూస్తాం. 1వ అధ్యాయము 28వ వచనంలో మనం చూస్తాం. దేవుడు వారికి ఇచ్చినటువంటి 3 ఆజ్ఞలు ఏంటి అనేది మనం చూస్తే, మొదటిగా ఆదికాండము 1వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు వారిని ఆశీర్వదించి, అంటే ఎవరిని? ఆదామును అవ్వమ్మను. మొదటి ఆజ్ఞ ఏమిచ్చాడంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది అనే మాట. రెండో ఆజ్ఞ ఏమిచ్చాడంటే, విస్తరించి భూమిని నిండించండి. మూడో ఆజ్ఞ ఏంటంటే, దానిని మీరు లోబరుచుకునుడి. మొట్టమొదట ఆజ్ఞను మనం చూసినట్లయితే, మీరు ఫలించి అభివృద్ధి పొందాలి. ఫలించి అభివృద్ధి పొందాలంటే ఖాళీగా కూర్చుంటే ఎవరో కూడా ఫలించలేరు. మనమైనా ఎవరమైనప్పటికీ కూడా కష్టపడాలి, అప్పుడు అభివృద్ధి కలుగుతుంది మనకి. కష్టపడకపోతే ఏది కూడా మన దగ్గరికి రాదు. ఊరికినే ఏది కూడా మన ఎద్దకు రాదు. అందుకని దేవుడు వారికి సేద్యపరచుకోవడానికి సమస్తము ఆయనకి భూభాగాన్ని ఇచ్చాడు. ఆ ఏదైనా తోటను వారికి ఒక గొప్ప ఆశీర్వాదకరంగా ఇచ్చాడు. త్రాగడానికి నీళ్ళు ఇచ్చాడు, తినడానికి అక్కడ ఉన్నటువంటి వృక్ష ఫలాలు ఇచ్చాడు. సమస్త సమృద్ధిని దేవుడు వారికి వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టాడు. అలాగే వారు ఫలిస్తున్నారు. ఈ ఫలిస్తున్న సమయంలో సాధకుడు ఎంటర్ అయ్యాడు. దేవుని ఆజ్ఞను వారు
మీరటం వల్ల దేవునికి ఎంతో ఇష్టలుగా ఉండేవారు. దేవుడు చల్లపూట వచ్చి వారితో ఆడుకునేవాడు. అటువంటి దేవుడు మరి సడన్గా వారి దగ్గరికి వచ్చినప్పుడు వారు సిగ్గుతో భయపడి మరి దాక్కున్నప్పుడు సోదకుడు ఎంటరింగ్తో దేవుడు ఆజ్ఞను వారు మీరటం వల్ల దేవునికి అవిధేయులైపోయారు. రెండవదిగా చూసినటువంటి ఆజ్ఞ ఏంటంటే విస్తరించి భూమిని నిండించండి అని ప్రభు చెప్పారు. వారు విస్తరించాలంటే అండి వారికి అన్నీ తెలవాలి. తెలవకపోతే ఎక్కడ వేసిన గొంగలు అక్కడ అన్నట్లుగానే ఉంటారు. దేవుడు తినొద్దన్న మంచు చెడులు తెలివి జ్ఞానమిచ్చు వృక్ష ఫలము తినకముందు వారికి ఏ భేదము లేదు, పాపము తెలియదు, ఏమీ తెలియదు. మరి వారు విస్తరించాలంటే భూమిని నింపాలంటే వారిద్దరూ ఏమవ్వాలి? ఏక శరీరులు అవ్వాలి. వారిద్దరూ ఏక శరీరులుగా ఎప్పుడైతే అవుతారో అప్పుడు వారు భూమిని నిండించగలుగుతారు. అంతేగాని జంతువులు, జలరాశులు, పక్షులు పెరిగిన భూమి నిండదు. ఆదాముకు అవమకు పిల్లలు పుడితేనే ఆ పిల్లల ద్వారా భూమి నిండుతుంది. దేవునికి ముందే తెలుసు మానవుని యొక్క ఉనికి ఏంటో, మానవుని యొక్క స్వభావం ఏంటో, నా మాట వింటారా లేదా అని వారి సొంత ఆలోచన ప్రకారంగా వారు జీవిస్తారని దేవుడు ఒక పరీక్ష పెట్టాడు. దేవునికి వారు విధేయులు అవ్వలేకపోయారు, అవిధేయులైపోయారు. దేవుని యొక్క ఆజ్ఞను మీరటం వల్ల దేవుని యొక్క ఆజ్ఞను ప్రక్కన పెట్టేశారు. దేవునికి అవిధేయులు అయిపోయారు. ఇంకా అయిపోయారేమో. వారు పాపం ఏంటో తెలిసింది, వారికి సమస్తము జ్ఞానము తెలిసింది. మరి వారి ద్వారా సంతానము కలిగింది, భూమి విస్తరించిపోయింది. ఆనాడు చేసినటువంటి పాపపు ఫలముగా మరి రోజు భూమి అంతా కూడా జనసంఖ్యతో సమస్తము కూడా భూమి నిండిపోయింది. మూడోదిగా మనం చూసినట్లయితే వారికి ఇచ్చినటువంటి ఆదాముకి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే దానిని లోబర్చుకొనడి. దేనిని లోబర్చుకొనడి? సమస్త సృష్టిని అంతటిని కూడా మీరు లోబర్చుకొనడి, మీ మాట మీద అవి నడవాలి అంటూ. అవి ఏంటి అంటే జలచారులు, అవి ఏంటంటే సముద్రంలో ఉన్నటువంటి చేపలు, పక్షులు, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని వారితో దేవుడు చెప్పాడు. అలాగే వాటిని లోబర్చుకోమని ప్రభు చెప్పారు. అన్నీ కూడా అండి మనిషికి లోబడ్డాయి. సర్వసృష్టిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా దేవుడు నోటితో ఏమైతే ఆజ్ఞాపించి సృష్టించాడో ప్రతిదీ కూడా దేవునికి లోబడ్డాయి. అలాగే దేవుని యొక్క కుమారుడిగా దేవుని యొక్క స్వరూపంలో చేయబడినటువంటి మానవునికి లోబడ్డాయి. అలాగే ఈ మానవుడైతే దేవునికి లోబడలేకపోయాడు. అవిధేయత అతనిలో మానవుల్లోకి రావటం వల్ల దేవునికి లోబడకపోవటం వల్ల పాపములో కూరుకుపోయాడు. దేవుడైన యెహోవా మానవునికి ఎంత ప్రేమ ఇచ్చాడంటే అది మనం వర్ణించలేము, చెప్పలేము. అంతగా దేవుడు మానవుని ప్రేమించాడండి. కనుకనే ఆ ప్రేమ వలనే ఆయన సృష్టించిన వాటికి దేవుడే కదా ఆయన పేర్లు పెట్టొచ్చు కదా. కానీ దేవుడు ఆయన సృష్టించిన సృష్టికి ఆయన పేర్లు పెట్టలేదట. సరాసరి ప్రతి జంతువును కూడా, ప్రతి పక్షును కూడా ఆదాము దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో ఆ పేరే వాటికి కలిగాయట. ఆది కాండము 2వ అధ్యాయము 19వ వచనంలో మనం చూడొచ్చు. అదే పేరుతో ఇప్పటికి కూడా అవి పిలువబడుతున్నాయి. ఈ 3 ఆజ్ఞలే కాకుండా దేవుడు వారికి మరొక ఆజ్ఞ కూడా ఇచ్చారు. అది మనకి ఆది కాండము 2వ అధ్యాయము 17వ వచనంలో ఉంటుంది. నువ్వు ఇక్కడ ఉంటున్నటువంటి ఏదైనా తోటలో ఉన్నటువంటి ప్రతి వృక్ష ఫలాన్ని మీరు భుజించవచ్చు, కానీ మంచి చెడులు తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని తినకూడదు. మీరు తినిన దినమున నిశ్చయముగా ఏమవుతారు? చచ్చెదరు అని దేవుడు వారికి చెప్పారు, ఆజ్ఞ ఇచ్చాడు చేయొద్దని. కానీ వారి యొక్క అవిధేయత వలన వారు వెంటనే దేవుని యొక్క మాటకు వారు విధేయత కలిగించలేకపోవటం వల్ల, విధేయత చూపలేకపోవటం వల్ల మరి దేవునికి వారు విధేయత చూపలేకపోయారు. దేవుని మాటకు అవిధేయులైపోయారు. మానవుని యొక్క బలహీనత ఏంటో తెలుసండి. ఆనాడు ఆదాము అవ్వల దగ్గర నుంచి వచ్చినటువంటి బలహీనత ఈనాటికి కూడా ప్రతి ఒక్కరిలో కొనసాగుతూనే ఉంది. ఏంటి బలహీనత అంటే దేవుడు ఏది వద్దు, దేవుడు అది చేయొద్దు అని
దేవుడు ఏదైతే మనకి స్ట్రిక్ట్గా రూల్ పెట్టాడో మానవుడు ఏం చేస్తాడంటే దానినే ఖచ్చితంగా చేస్తాడు. అది చేసేలాగా దేవుడు ఏమైతే చేయొద్దు అంటాడో సాతానుడు ఏమంటాడంటే అది చెయ్యి నువ్వు అంటాడు. అలాగా దేవుడు మనల్ని చేయొద్దంటే సాతానుడు మనల్ని చేయమంటాడు, దేవుడు వద్దంటే సాతానుడు మనల్ని చేయమంటాడు. దేవుడు ఎక్కడైతే మనల్ని ఆశీర్వదిస్తాడో సాతానుడు అక్కడ మనల్ని శోధించడానికి చూస్తాడు. ఈ వాక్య ప్రకారంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆదాముకి ఇచ్చినటువంటి 3 ఆజ్ఞల ప్రకారంగా మనం జీవించవలసింది ఏంటంటే ముందు మనం దేవునికి లోబడితే చాలండి. మొదటగా ఆదామును దేవుడు చెప్పినట్లుగా మీరు ఫలించి అభివృద్ధి పొందమన్నాడు. ముందు మనం దేవుని మాటకు లోబడితే మనం ఫలిస్తాం, అభివృద్ధి చెందుతాం. రెండవదిగా దేవుడు ఆదాముకి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే విస్తరించి భూమిని నిండించండి అన్నాడు. మనం దేవునికి ఎప్పుడైతే లోబడి ఉంటామో సమస్తము కూడా మన సంతానము, మన ఆస్తి, మన ఐశ్వర్యం అంతా కూడా విస్తరించిపోతుంది. సమస్తమైన వాటిని మనం లోబర్చుకోగలం. కనుక ఈ మాట ప్రకారంగా ఆదాముకు ఇచ్చినటువంటి ఆజ్ఞను ఆదాము ఎలా అయితే దాన్ని మిస్యూజ్ చేసుకున్నాడో అలాగా మనం ఉండకూడదు. మన యొక్క ముందు తరం వారు ఎక్కడైతే పడిపోయారో మనము దాని నుంచి మనం ఒక తెలివిగా మనం అలా పడకుండా ఉండాలి. మనం దేవునికి లోబడాలి, దేవుని మాటకు వినాలి. అందుకనే సమూయేలు భక్తుడు ఒక మంచి మాట అంటాడు సౌలుతో. సౌలు దేవునికి అంగీకారం కాకుండా శపితమైన వాటిని తెచ్చుకోవటం వల్ల సమూయేలు ఏమంటాడంటే సౌలుతో, మనకి మాటలు 1 సమూయేలు గ్రంథము 15:22 ఒక మంచి మాట మాట్లాడతాడు. ఏమంటాడంటే బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం అంటాడు. దేవుని మాట మనం ఎప్పుడైతే వింటామో అండి సమస్త దీవెనలు మనకు దేవుడిస్తాడు. కనుక సౌలు దేవుని మాట వినలేకపోయాడు, దేవునికి అవిధేయుడైపోయాడు. ఈరోజు మనకు అటువంటి శాపం ఉండకూడదు, అటువంటి దోషం ఉండకూడదు. ఒకవేళ మన శాపములో జీవిస్తున్నా, దోషంలో జీవిస్తున్నప్పటికీ కూడా, పాపంలో ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క మాటకు మనం ఎప్పుడైతే విధేయులై దేవుని ఆజ్ఞకు మనం ఎప్పుడైతే వింటామో, దేవుని యొక్క మాటను ఎప్పుడైతే వింటామో సమస్త దీవెనలు మనకు ఆశీర్వాదకరంగా దేవుడే అని కాపుదలతో నింపుతాడు. ఈ కొద్ది మాటలు దేవుడు మన అందరి జీవితంలో దేవుడు మనకు గొప్ప ఆశీర్వాదాలతో ఆయన నడిపించి ఆశీర్వదించి ఫలింప చేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.